డాక్టర్ సాయి వెంకట గారు మరి జయహో రామానుజ సినిమా పూర్తి చేసి జూలై 12వ తేదీ నాడు విడుదల చేస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని టీజర్తో సహా పాటలను కూడా ఆశీర్వాదానికి వచ్చేసిన పరమ పూజ్య గురువు గారికి, కృష్ణమాచారి గారికి, మరి వేదిక ఉన్న పెద్దలందరికీ, దీంట్లో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమం, మరి ఆధ్యాత్మిక సినిమా, మరి మనం 1942 లవ్ స్టోరీ అని చెప్పి పెద్ద ఎత్తున హిట్ చేస్తున్నాం ఈ రోజుల్లో. అటువంటిది ఈరోజు 1000 సంవత్సరాల కింద అప్పుడే సమాజంలో కుల మతాలకు అతీతంగా సమాజాన్ని జాగృతం చేసిన మరి రామానుజ స్వామి చరిత్ర, మరి సమతామూర్తి పేరు మీద మరి అప్పుడే ప్రపంచం అంతా కూడా ఒకటే కులం ఉంటుంది, ఒకటే దేవుడు అన్న ఒక ఆలోచనతోటి అందరికీ తన గురువు ఉపదేశించిన ఉపదేశం మరి బయట చెప్తే 1000 ముక్కలు అవుతుంది, చనిపోతామని చెప్పినప్పటికీ కూడా మరి ఆ ఉపదేశాన్ని జనులకు అందరికీ పంచిన మహా తత్వవేత్త, మరి మహామేధావి రామానుజ స్వామి గారి చరిత్ర ఈరోజు జయహో రామానుజ పేరు మీద. మరి గతంలో సరికి ఎన్టీ రామారావు గారిని చూసాం, 3 పాత్రలు 4 పాత్రలు. ఇవాళ లైన్ సాయి వెంకట గారిని అనుకుంటే 11 పాత్రలు నటించాడు దీంట్లో. అదేవిధంగా ప్రవళిక గారు 3 పాత్రలు, మరి సింగర్ పద్మ 2 పాత్రలు. అంటే వారు ఆ పాత్రలు లీనమై మరి చిత్రాన్ని హిట్ చేసే విధంగా ఒక భాగవతత్వాన్ని కూడా మరి దాంట్లో ప్రవేశింపజేసినందుకు మరి సినిమా కూడా, ఎందుకంటే చరిత్రకారుల గురించి కానీ, వాగ్గేయకారుల గురించి కానీ, ఆధ్యాత్మిక ప్రవక్తల గురించి కానీ ఫ్యూచర్ జనరేషన్ తెలుసుకునే అవకాశం ఉండాలి. ఎందుకంటే మనం చూస్తుంటాం మీరు చాలామంది అమెరికాలో ఉన్న పిల్లలు కూడా ఊయిది రామ ఊయిది కృష్ణ అన్న పరిస్థితి వచ్చింది ఈరోజు. కనుక అటువంటి చరిత్రను మరి అప్పుడే ఈరోజు సమాజంలో అందరూ కూడా సమానమే, కులాలకు అతీతంగా ఒక మహా ఉద్యమం నడిపి ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో 124 దివ్యక్షేత్రాలు సందర్శించి మరి ఆ దివ్యక్షేత్రాలన్నింటిలో కూడా ఇటువంటి సమత మూర్తి మరి ఎన్నో కార్యక్రమాలు చేసిన మహాతత్వం. మరి అటువంటి సినిమాని ఈరోజు తీసిన నిజంగా లైన్ సాయి వెంకట గారికి, వారి ప్రొడ్యూసర్స్కు, మరి సహకరించిన వేణు గారికి, అందరికీ కూడా దీన్ని నటించిన యాక్టర్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఖచ్చితంగా మరి చరిత్ర తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. ఎందుకంటే సినిమా చూస్తేనే చరిత్ర తెలుస్తుంది. మరి మనం ఈరోజు ఉండి పోరాదే లేని పోరాదే సినిమాలు హిట్ చేస్తున్న నేపథ్యంలో ఇటువంటి సినిమాలు కూడా మరి ఈరోజు ప్రేక్షకాదరణ పొందితే మరి సమాజంలో మరి వెంకట లాంటి వారు మరి గతంలో ఉన్న చరిత్రకారుల గురించి కానీ, వాగ్గేయకారుల నుంచి కానీ మన కొరకు మన భారతదేశం కాకుండా ప్రపంచవ్యాప్తంగా మరి సంస్కరణ తీసుకొచ్చిన మహనీయుల చరిత్రలు ముందు మరిన్ని సినిమా రూపంలో వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఈరోజు ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కావాలి. అయితే సాయి వెంకట గారు దాదాపు 3-4 సంవత్సరాల నుండి ప్రయత్నాలు చేస్తుండ్రో ఆ ప్రయత్నాల్లో భాగంగా భగవంతుడు నాకు ఆశీర్వచనం ఇవ్వాలని చెప్పి సందర్భం కొనసాగుతూ, ఎందుకంటే సమతామూర్తి గురించి తెలియకుండా ఉంటే మరి ఇక్కడ శ్రీ శ్రీ తిదండి చిన్నజీయర్ స్వామి గారు మరి ఇక్కడ ముచ్చింతల్లో సమతామూర్తి ఒక విగ్రహం పెట్టడమే కాకుండా 124 దివ్యక్షేత్రాలను కూడా ఈరోజు పెట్టి మరి నిత్యార్జన చేసి సమాజానికి రామానుజ చరిత్ర గురించి తెలియజెప్పిన వ్యక్తి. మరి అటువంటి సినిమా రూపంలో మరింత ముందుకు వచ్చి మరిన్ని వివరాలు ఈరోజు సినిమా రూపంలో లైన్ సాయి వెంకట గారు మరి వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా తెచ్చినందుకు మనస్ఫూర్తిగా ఈ ప్రయత్నం విజయవంతం కావాలి. మరి సాయి వెంకట గారు కూడా అయితే నిజంగా రామానుజ స్వామి సాక్షాత్కారం కూడా రాబోయే రోజుల్లో ఉండాలి. ఇటువంటి మరిన్ని సినిమాలు కూడా ముందు తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా వారిని, వారి కుటుంబ సభ్యుల్ని మరి ఈరోజు భగవంతుడు ఆశీర్వదించాలని కోరుతూ, మరి ఈ కార్యక్రమం వచ్చిన మీ అందరికీ ఈ కార్యక్రమం తప్పకుండా కూడా అందరూ కలిసి విజయవంతం చేయాలని చెప్పేసి ముఖ్యంగా మీడియా ప్రతినిధులకు కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.